సార్ ఇప్పుడు మనకి ఎన్ని మాండలికాలు ఉన్నాయి? అంటే తెలంగాణ మాండలికం వేరు, మన ఆంధ్ర మాండలికం వేరు, మన ఉత్తరాంధ్ర వేరు. ఇందులో ఎక్కువ మాండలికాలు సినిమాలో చూపిచ్చేది వేరు, వాడుక భాష వేది, మన పుస్తక రూపంలో కూడా చూపిచ్చేదేది? ఇది ఒకసారి ఈ తెలుగు సినీ కవులందరూ కలిసి శ్రీ కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ, ఆరుద్ర, అప్పట్లో ఉండేటువంటి సముద్రాల, దాశరథి వీళ్ళంతా కలిసి కూర్చుని ఒక మాట చెప్పారు. ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాలో ఉండే మాండలిక పదాలు వాడితేనే తెలుగు వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఉత్తరాంధ్ర పదాలు అర్థం కావు, తెలంగాణ పదాలు అర్థం కావు, రాయలసీమ పదాలు అర్థం కావు, అర్థాలు కూడా తేడాలు వస్తాయి. వీటినే వాడదామని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకుని అప్పటి సినిమాల్లో ఇవే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వగైరాలంతా కూర్చుని ఒక తీర్మానం చేసుకుని అంటే 80 ఏళ్ళ క్రితం మాట చెప్పింది కదా, అంతే 80 ఏళ్ళు అవుతుంది. మాయాబజారు 1950 ప్రాంతం నుంచి అండి. 50 అంటే 74 74 ఏళ్ళ క్రితం, అంతకుముందు కూడా 80 ఏళ్ళ చరిత్ర. అప్పుడు ఇదే ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళంతా కూర్చుని తెలంగాణ కూడా దీంట్లో ఉంది కదా, అలాగే మూడు మద్రాసు రాదు కదా, ఇవన్నీ కూర్చుని ఆలోచన చేసి అప్పుడు దీన్ని రూపకల్పన చేశారు. అంచేత ఇప్పుడు ఎక్కువగా అన్ని తెలుగు సినిమాల్లో ఇవే పదాలు ఉంటాయి. రౌడీలు అనుకున్నప్పుడు తెలంగాణలో రాయలసీమ యాసను వాడుతున్నారు. హాస్యం పుట్టించడానికేమో తూర్పు యాస వాడుతున్నారు, ఉత్తరాంధ్ర వాడుతున్నారు. కానీ రచనలు అలా ఉండదు. వాళ్ళు మాండలికలు రచనలు చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు. అంచేత ఈ ఉభయ రాష్ట్రాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోనే ఉండేటువంటి పదాలనే ఎక్కువగా వాళ్ళు వినియోగంలో తీసుకున్నారు. అంచేత పాటలు కానివ్వండి, మాటలు కానివ్వండి, ఇదే ఎక్కువ కనిపిస్తాయి మీకు తెలుగు సినిమాల్లో. ఇప్పుడు కొద్దిగా మారుతుంది. సరే, ఈనాడు రామోజీరావు కూడా మిమ్మల్ని కలిసి మీతో చర్చలే జరిపేటప్పుడు ఇప్పుడే కూడా జరుగుతున్నాయని చెప్పేసి, అంటే ఈనాడు లైబ్రరీ కూడా చాలా పెద్ద నాకు తెలిసినంతవరకు. ఆ పేపరు ఫాంట్స్ కానీ, ఆ భాష కానీ ఎక్కడిప్పటికీ ఎవరి దగ్గర దొరకదు. అంటే ఆ పేపరు ఎక్కడి నుంచి చూసినా చదవచ్చు, అనుకూలంగా చదవగల ఆ ఫాంట్స్ కానీ. అందులో ఇప్పుడు ఆయన కలిసారా అసలు, లేదా అసలు ఏంటి నిజంగా? ఆ జోలికా లేదు. ఇప్పుడే మెసేజ్ పెట్టారు. ఇందులో రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసి ఆయన రేపు సోమవారం వస్తాన్నాడు. అది నిజమేనా? నాకు తెలిసిన మాట నిజమే కదా? నిజమే, కానీ రావట్లేదు. సార్ ఆయనకి ఏంటంటే ఫేవర్ సార్, ఫేవర్ లేదు కానీ టచ్ లోకి వెళ్ళాడు. మెసేజ్ పెట్టాడు, ఆల్రెడీ వచ్చాడు ఒకసారి. అదే చెప్పండి. వచ్చాడు రంగనాయకులని ఆయన, మళ్ళీ ఇప్పుడు వస్తానని చెప్పాడు. తీరా చూస్తానికి ఫేవరు. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుండగా అమెరికా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అమెరికా వెళ్తాను, 2-3 నెలల్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఇప్పుడే మెసేజ్ పెట్టాడు. సార్, అప్పుడు ఈనాడు రామోజీరావు కూడా ఏదో పుస్తకం, తెలుగు భాష మీద పుస్తకం ఏదో రిలీజ్ చేశారు. అది వ్యవహార భాష. అంటే పత్రికలు వాళ్ళకి ఎక్కువ ఉపయోగించే పదాలని ఆయన ఒక డిక్షనరీ తయారు చేశారు. వ్యవహార భాషా బోధని ఉంది, ఆల్రెడీ మనకు ఉంది. తెలుగు వ్యుత్పత్తి కోసం ఉంది మనకి. అయితే దాన్ని ఏం చేశారంటే సింప్లిఫై చేసి పేపర్ వాళ్ళకి అందుబాటులో ఉండే పదాలన్నింటినీ కూడా తయారు చేయించారు. బోధరాజు రాధాకృష్ణ గారు తయారు చేశారు. ఆ తర్వాత కూడా ఏదో పుస్తకం ఒకటి రిలీజ్ చేయించారండి, ఆ మధ్యన మళ్ళీ ఆపేశారని ఏదో అన్నాను. చాలా మంచి పుస్తకం, తెలుగు వెలుగు వ్యాసుకొని కొంతకాలం వచ్చింది. అప్పట్లో బోడేటి రామచంద్రరావు అని నర్సాపురం కాలేజీలో హిస్టరీ లెక్చరర్ ఉండేవాడు. ఆయన ఎన్టీ రామారావు గారికి పిఏగా వెళ్ళాడు, పర్సనల్ అసిస్టెంట్గా. తెలుగు వెలుగు అనే పేరు ఎప్పుడైతే పెట్టానో ఆయన ఏం చేశాడంటే, ఇది మంచి బాగా కాయిన్ కొంది. తెలుగు వెలుగు కాయిన్ చేసింది నేనేమి, రామోజీరావు కాదు. అది చెప్పండి, నేను దాని గురించి మిమ్మల్ని అడిగేది కారణం. ఈ తెలుగు వెలుగు సదస్సు నిర్వహించడానికి మొట్టమొదటి నేనే కాయిన్ చేసింది తెలుగు వెలుగు అనేది. దీన్ని అంటే ఆంధ్రజ్యోతికి అడిగిన ప్రశ్న కరెక్టే కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఏం జరిగింది, రామారావు గారు తెలుగు వెలుగు అని పత్రిక పెట్టించారు. అది మన ఆంధ్రప్రదేశ్ దర్శిని అన్నట్టుగా. ఈ తర్వాత ఈయన మన రామోజీరావు గారు తెలుగు వెలుగు అనే పత్రికను నడుపుతూ ఉండేవాడు. ఇప్పుడు మానేశారు. కాయిన్ చేసింది మాత్రం నేనే. ఏ సంవత్సరం అండి అది? 85. 85.
1985. సరే మీరు ఇంత ఉంది ఒక చా